మై గాడ్ సంజన జస్ట్ గివ్ మీ మూమెంట్ సంజన 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 డోంట్ బి చైల్డిష్. ఈ కార్పొరేట్ కల్చర్లో ఇదంతా కామన్. లుక్ హియర్ సంజన, నేనేం చేసినా మీ ఫ్యూచర్ కోసమే కదా. సమర్థించుకోవడానికి ట్రై చేద్దాం అరవింద్. ఇట్స్ యువర్ లైఫ్, నీ ఇష్టం. ఐఎమ్ నాట్ స్టాపింగ్ యూ. ప్లీజ్ సంజన, జస్ట్ లిసన్ టు మీ. మూవ్. సంజన సంజన రియా, ఆగు. అంటే నమ్మిన నమ్మకం లేదా? నమ్మకం అనేది నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు అరవింద్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. ఆ సెండ్ ది డివోర్స్ పేపర్స్, సైన్ ఇట్. డివోర్స్? ఇంత చిన్న విషయానికా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ పేరెంట్స్ని కాదని నాతో వచ్చావు, ఇప్పుడు నన్ను కాదని ఎక్కడికి వెళ్తావు? ఎలా బతుకుతావు? దట్స్ డిఫరెన్స్. ఇన్నాళ్ళు నువ్వు నేను కలిసి బతుకుతున్నామని నేను అనుకున్నాను, కానీ నీ వల్ల నేను బ్రతుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇంకెవరితోనో రిలేషన్షిప్ పెట్టుకున్నావని నేను వెళ్ళట్లేదు. మన మధ్య ఇలాంటి రిలేషన్షిప్ లేదని వెళ్తున్నాను. రియాని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రియా నా కూతురు, నా దగ్గరే ఉంటుంది. Stop! You can't just walk away from me like that. రియాని నేను వదిలిపెట్టను. ఎంత దూరమైన వస్తాను. ఇదే CEO క్యాబిన్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. Please sit. Miss Sanjana, right? ఎస్ సార్. రాహుల్ సార్ మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన పంపించారు కాబట్టే ఇంత దూరం మీకు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పాం. టు బీ ఫ్రాంక్, మీ క్వాలిఫికేషన్ చూస్తే దీనికి సరిపోయే జాబ్ మా కంపెనీలో లేదండి. సార్ అలా అనకండి సార్. చాలా హోప్ పెట్టుకుని ఇక్కడికి వచ్చాను సార్. ఎలాంటి జాబ్కైనా నేను రెడీ. ఈవెన్ హౌస్ కీపింగ్ అయినా ఓకే. మిస్ సంజన, ప్లీజ్ అండర్స్టాండ్. ఒకవేళ ప్రోటోకాల్ బ్రేక్ చేసి నేను మీకు జాబ్ ఆఫర్ ఇస్తే ఇష్యూస్ వస్తాయండి. ఐ కాంట్ హెల్ప్ యూ. ఐఎమ్ వెరీ సారీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. యారేను మన జూంబా ఇన్స్ట్రక్టర్ ఇవాళ కూడా రాలేదు. ఏవేవో రీజన్స్ చెప్తున్నారు. మన ఎంప్లాయీస్ అంతా బాగా కంప్లైంట్ చేస్తున్నారు సార్. రేణు, రిక్రూట్ సమ్మన్ ఎల్స్. ఆన్లైన్లో యాడ్ పోస్ట్ చేయండి. డూ ఐ నీడ్ టు టెల్ ఆల్ దిస్? ఇంత పెద్ద సిటీలో కాంట్ యూ ఫైండ్ వన్ జుంబా ఇన్స్ట్రక్టర్? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ జాబ్కి నేను ట్రై చేయొచ్చా? ఆర్ యూ క్వాలిఫైడ్ జుంబా ట్రైనర్? అంటే స్కూల్లో కాలేజ్లో బాగా డాన్స్ చేసేదాన్ని. మిస్ సంజన, ఆ డాన్స్ వేరు, ఇది జుంబా ఫిట్నెస్ యాక్టివిటీ. ఇక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్ళు CEOs, ఎగ్జిక్యూటివ్స్ అండ్ టీమ్ మెంబర్స్. వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ప్రాబ్లం వస్తుందండి. సార్, ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను సార్. ఈ జాబ్ నాకు చాలా అవసరం. అది సార్ కాదు. ప్లీజ్ సార్, జస్ట్ వన్ ఛాన్స్. ఓకే, నా సొంత రిస్క్ మీద మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. బట్ రిమెంబర్, డోంట్ లెట్ మీ డౌన్. ఓకే సార్. రేణు, Sir. షో హర్ ద ఏరోబిక్ స్పేస్. ష్యూర్ సార్, ప్లీజ్. ఆల్ ది Thank you, బెస్ట్. sir. సో ఇదే హాల్. ఇంకో హాఫ్ అన్ అవర్లో అందరూ వచ్చేస్తారు. ఐ హోప్ యూ డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. అవసరం ఏ అవకాశాన్ని వదులుకొనివ్వద్దు. ఆల్ ది బెస్ట్. క్యారీ ఆన్. పేరెంట్స్ని కాదని నాతో వచ్చావు, ఇప్పుడు నన్ను కాదని ఎక్కడికి వెళ్తావు? ఎలా బతుకుతావు? పాపను పెట్టుకుని సింగిల్ మదర్గా ఇంత పెద్ద సిటీలో బతకడం కష్టమే. డాన్స్ ఇంకొకళ్ళ మెప్పు కోసం కాదు, మన కోసం మనం చేయాలి. మనం చేసే డాన్స్ మనం ఎంజాయ్ చేయగలిగితే చూసేవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు.
నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నా జాబ్ టాలెంట్కి సర్టిఫికేట్ అవసరం లేదని ప్రూవ్ చేశారు. యూ గాట్ దిస్ జాబ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ద కంపెనీ. రేణు, Sir. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది పేపర్స్. ఓకే సార్. సిటీ దాటి చాలా దూరం వచ్చినట్టున్నావే. అయినా సిటీని వదిలేసి ఇంత దూరం వచ్చి ఎవ్వరైనా ఉంటారా నీ పిచ్చి కాకపోతే? సిటీలో ప్రతి వాడికి పక్కవాడి బతుకు మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే ఇక్కడైతే నన్ను అడిగేవాళ్ళు ఉండరు. నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒకరుగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండటమే బెటర్. ఇక్కడైతే రెంట్ కూడా తక్కువ, పాప ఫీజు కూడా చూసుకోవాలిగా. ఇక్కడే స్టాప్. ఇంతకీ ఈ బ్రోకర్ మహాశయుడు ఎక్కడా? ఉన్నానే, ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎదిరింటి సుబ్బారావు పెళ్ళంతో లేచిపోయినట్లు నాకు కలొచ్చిందిరా. నేను లేచిపోయినట్టు నువ్వు కలకంటే తప్పు రాదలవుతుంది. ఆయన ఇవాళ రేపు లేపేసే ఆడవాళ్ళు కానీ లేసొచ్చే ఆడవాళ్ళు ఎక్కడున్నారు? నువ్వు ఇలాగే ఇసుకించావంటే నీ మీద గృహహింస కేసు పెడతా. నువ్వు ఫోన్ పెట్టాయి. నమస్తే మేడం. రండి మేడం, రండి రండి. ఎవరిని తిడుతున్నావు ఫోన్లో? మా ఆవిడ మేడం. దానికి అనుమానం ఎక్కువ. బయటికి వెళ్ళి అనుమానమే, బాత్రూమ్కి వెళ్ళి అనుమానమే. అంతెందుకు మేడం, దాన్ని తప్ప టీవీలో యాంకర్ చూసిన అనుమానమే. చచ్చిపోతున్నాను మేడం. ఇంటికి వెళ్ళాలంటే జైలుకి వెళ్ళినట్టు అనిపిస్తుంది మేడం. ప్రెసెంట్ జనరేషన్ పెళ్ళాలి ఇలాగే ఉన్నారయ్యా. మొగుడేమన్నా ఒక్క మాట అంటే చాలు మహిళా సంఘాలకు చెప్పేస్తున్నా. మేడం, మీకు మీ మహిళా సంఘాలకి కూడా నమస్కారం. మేడం, నేను చెప్పిన ఇల్లు ఇదే. ఓనర్ ఎన్ఆర్ఐ ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉన్నంతకాలం మీరే ఇంటికి ఓనర్. అయితే ఇల్లు అమ్మేసుకోవచ్చా? సొంత ఇంట్లో నీట్గా చూసుకుంటారని చెప్పాను మేడం. నీ టార్చర్ స్టోరీల తర్వాత విన్నాం గానీ ముందు ఇల్లు చూపించు పదా. మేడం రండి మేడం. మేడం, ఇది హాల్ చూసారా ఎంత విశాలంగా ఉందో? మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది మేడం. నువ్వు ఉండవే, అది బెడ్రూమ్ అండి. ఎవరినిరా బెడ్రూమ్ లోకి పదమంటున్నావు? పార్టీ పదా బెడ్రూమ్ లోకి. ఎవర్రా అది నిన్ను బెడ్రూమ్ లోకి పిలుస్తుంది? కొంపతీసి ఇల్లు చూపించే పని మానేసి చిన్నిల్లే ఉన్న పెట్టావేంటి? హలో హలో హలో. ఎందుకు మేడం నా బతుకుని జట్కా బండి ఎక్కిస్తారు? అట్లుంటది మా ఆడోళ్ళతోని. డెలికేట్ మైండ్ మాది అసలే. సర్లే గాని ఇంతకు ముందు ఇంట్లో ఎవరైనా ఉండేవారా లేదా అసలు? ఎందుకు లేదు మేడం, అరుంధతి చంద్రకళ బాగ్మతి తిరుపు. ఏయ్ 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 ఏయ్. నువ్వు చెప్పేది మనుషుల పేర్లా లేక దయ్యాల పేర్లా? మనుషుల పేర్లే మేడం. మేడం